కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాలో నగదు జమ అయిన సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందన్నారు మంత్రి. విడత 7,000 రూపాయలు దగ్గర 3,700. గత 5 సంవత్సరాలు రైతులు పడినటువంటి కష్టాలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు. ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది. ఇవాళ మరి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా 3 విడతల్లో మొదటి విడత 7,000 రూపాయలు దగ్గర 3,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం. ప్రతి ఒక్క రైతు కూడా దాదాపు 46 లక్షల మంది రైతుల అకౌంట్లో డబ్బులు పట్టడం. ఇది కేంద్రం ఇచ్చే 2,000 కాకుండా అదనంగా 5,000 కలిపి గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడం ప్రతి ఒక్క రైతులు కూడా ఆనందం కలుగుతుంది. అట్లాగే ధాన్యం కొనుగోలు కూడా దాదాపు ఇప్పటికీ 35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 12,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో, అది కూడా 24 గంటల లోపే. రైతులకి ధాన్యం మిల్లులకు తోలిన వెంటనే ఇంటికి వెళ్ళే లోపే కొన్ని చోట్ల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి ఇవాళ రైతులకి అన్ని రకాలుగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశారో చూసాం. రైతు భరోసా ఇస్తానని చెప్పి నేను 12,500 ఇస్తా, కేంద్రం ఇచ్చేది కాకుండా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పి కేవలం 7,000 రూపాయలు ఇచ్చి 13,500తో సరిపెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ రైతులందరూ కూడా అర్థం చేసుకున్నారు ఏ ప్రభుత్వం ఎవరి కోసం, ప్రజల కోసం ఎలా పనిచేస్తుందనే దానికి. గత 5 సంవత్సరాలు రైతులు పడినటువంటి కష్టాలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు. ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది. ఇవాళ మరి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా 3 విడతల్లో మొదటి విడత 7,000 రూపాయలు దగ్గర 3,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం. ప్రతి ఒక్క రైతు కూడా దాదాపు 46 లక్షల మంది రైతుల అకౌంట్లో డబ్బులు పట్టడం. ఇది కేంద్రం ఇచ్చే 2,000 కాకుండా అదనంగా 5,000 కలిపి గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడం ప్రతి ఒక్క రైతులు కూడా ఆనందం కలుగుతుంది. అట్లాగే ధాన్యం కొనుగోలు కూడా దాదాపు ఇప్పటికీ 35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 12,000 కోట్ల రూపాయలు